ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. రక్షకుడు, విమోచకుడు, నజరేయుడు, ఉన్నతుడు, మహోన్నతుడు యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. నేటి మన దైవ సందేశము ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అన్న మాటకు ఆత్మీయులారా రెండింతల ఆశీర్వాదము అని అర్థం. ఆత్మీయంగా ఎఫ్రాయిము యొక్క జీవితాన్ని మనం తొంగి చూస్తే ఒకవైపు బలహీనతలు ఉన్నాయి, ఒకవైపు దేవుని కృప తనకు తోడుగా ఉంది. ఆత్మీయులారా, ఎఫ్రాయిము జీవితము ద్వారా దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఒక వ్యక్తిలో బలహీనతలు, ఒక వ్యక్తిలో బలం. ఈ ఎఫ్రాయిము జీవితాన్ని తొంగి చూస్తే తను చాలా దుర్మార్గంగాను ఆయాసకరంగా, ఎఫ్రాయిము లోకానుసారంగా లోకంలో ఉన్న ఆశలకు అలవాటై దేవునికి దూరంగా జీవిస్తూ తన ఆత్మీయ జీవితంలో చెడిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. చాలామంది జీవితాలలో ప్రారంభం బాగుంటుంది, ప్రారంభ శూరత్వం అంటారు కదా, ప్రారంభంలో బాగానే కనబడతారు. కానీ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు ఎఫ్రాయిం వలె పడిపోవడము, జారిపోవడము, దేవుని దుఃఖపరచడము, ఆయాసకరంగా జీవించడం, అలాంటి పరిస్థితులు కొందరు విశ్వాసులలో జరుగుతున్నప్పుడు దేవుడు కృప ద్వారా మరల వారిని కనికరించి తిరిగి మరలా కట్టడము, నిలబెట్టడము, బలపరచడము, స్థిరపరచడము పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఆత్మీయులారా, ఎఫ్రాయిములో చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా అంటే చాలా బలహీనతలు ఉన్నాయి. కానీ ఎఫ్రాయిమును దేవుడు విడిచిపెట్టలేదు, ఎఫ్రాయిమును దేవుడు త్రోసివేయలేదు. ఎఫ్రాయిమును దేవుడు కటాక్షించాడు, కరుణించాడు, బలపరిచాడు. ఎఫ్రాయిముకు దేవుడు ఉన్నతమైన స్థితినిచ్చాడు. ఆత్మీయులారా, ఎఫ్రాయిము జీవితాన్ని తొంగి చూస్తే హోషేయ గ్రంథం 4వ అధ్యాయంలో పాపము చేయుట వాడు కాయను. నిత్యము పాపం వైపు వెళుతున్న వ్యక్తిగా ఎఫ్రాయిము ఉన్నాడు. పాపానికి బానిసయ్యాడు, పాపానికి ఈడవబడ్డాడు, పాప బంధకాలలో బ్రతికినాడు. పాపాన్ని ఆసరా చేసుకొని, తన బలహీనతను ఆసరా చేసుకొని పాపం అనే బంధకంలో మునిగిన వ్యక్తి ఎఫ్రాయిం. ఆత్మీయంగా ఇతన్ని చూస్తే తన స్వభావం చెడిపోయింది, తన బుద్ధి చెడిపోయింది, తన హృదయం చెడిపోయింది, తన అంతరంగం చెడిపోయింది. తనలో భయంకరమైన భక్తిహీనత వచ్చింది, దుష్టుల మార్గం వచ్చింది, అబద్ధమైన జీవితం వచ్చింది, అతనిలో సోమరితనం వచ్చింది, అతనిలో నీతి తక్కువైపోయింది. అతడు అజ్ఞానిగాను, అవివేకిగాను, దేవునికి దూరమైన వ్యక్తిగా, పాడైపోయిన వ్యక్తిగాను, అంతరంగము పాడు చేసుకున్నాడు, ఆత్మీయతను పాడు చేసుకొని యథార్థ మార్గాన్ని విడిచి, జీవ మార్గాన్ని విడిచి, జ్ఞాన మార్గాన్ని విడిచి, నీతి మార్గాన్ని విడిచి, విశ్వాసఘాతకుడై భక్తిని విడిచి, మూర్ఖునిగా, భక్తిహీనునిగా, దుష్టులతో సహవాసం చేసి పాపానికి బానిసై పాప బంధకంలో చిక్కుకొని పాపం చేయటం వాడికైపోయింది. అది ఏమి పాపం? త్రాగడమే ఒక పాపమా? వ్యభిచారం అనే పాపమా? శరీర క్రియలు అనే ఒక పాపమా? అబద్ధం అనే ఒక పాపమా? అతడు బలహీనుడైపోయి పాపము చేయట అతనికి వాడుకాయనని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అతడు పాపానికి బానిసై పాప బంధకములో చిక్కుకొని
సత్యాన్ని విడిచి లోకానుసారంగా జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా పాపములో బానిసగా పాపముతో ఈడ్వబడి శరీరాన్ని పాడు చేసుకున్న ఒక వ్యక్తిగా ఎఫ్రాయిము ఉన్నాడు. ఎఫ్రాయిము తల్లిదండ్రులు ఆత్మీయత కలిగిన వారు, కానీ ఎఫ్రాయిము పాపము చేయట వాడుకైపోయింది. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయట వాడుక కావాలి కానీ పాపం చేయట వాడుక కావద్దు. ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో సీరియల్ చూడడం నీకు వాడుకైపోయిందేమో, సినిమాలు చూడడం నీకు వాడుకైపోయిందేమో, చెడ్డ మాటలు మాట్లాడడం వాడుకైపోయిందేమో, నీ శరీరాన్ని మలినం చేసుకోవడం, నీ మనసును మలినం చేసుకోవడం వాడుకైపోయిందేమో, ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పాపంలోకి వెళ్ళి బయటికి రా. ఆ పాపమే నిన్ను నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఆ పాపమే నిన్ను బలహీనపరుస్తుండగా నువ్వు అందరికీ దూరంగా జీవిస్తూ పాపం ద్వారా నీవు లేని రోగాలను తెచ్చుకుంటున్నావేమో. పాపంలోకి వెళ్ళి బయటికి రమ్మని ఎఫ్రాయిము జీవితం నిన్ను హెచ్చరిస్తుంది, నేను సరిచేస్తుంది. ఎఫ్రాయిము పాపం చేయడం వాడుకైపోయినాడంట. రెండో విషయాన్ని చూస్తే హోషేయ గ్రంథం 4:11 మతి చెడిన వాడై మనసు చెడిపోయింది అతను. ఎలాంటి మనసు వచ్చిందంటే భ్రష్ట మనసు, శరీరానుసారమైన మనసు, లోకానుసారమైన మనసు తనలోనికి వచ్చి మతి చెడి బ్రతుకుతున్నాడు. మతి చెడిన వాడికి మోహపు చూపు వస్తుంది, మతి చెడిన వానికి విషపు చూపు వస్తుంది, మతి చెడిన వానికి వెలిచూపు వస్తుంది, మతి చెడిన వానికి పోకిరి చూపు వస్తుంది, మతి చెడిన వానికి ఆత్మీయులారా గమనించిన ఆశగల చూపు వస్తుంది. అయితే ఇతడు మతి చెడిన వాడై బ్రతుకుతున్నాడు. ఎంత బాధ అండి! తన మనసులో దేవుడు ఉండాలి, కానీ తన మనసు చెడిపోయింది, తన హృదయం చెడిపోయింది, తన జీవితం చెడిపోయింది, తన ప్రవర్తన చెడిపోయింది. ఆత్మీయంగా ఈ వచనాలను చదువుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎఫ్రాయిమును చూస్తే అతడు ఒక త్రాగుబోతు వ్యక్తిగా మారిపోయాడు, ఒక నిద్రబోతు వ్యక్తిగా మారిపోయాడు, ఒక తిండిబోతు వ్యక్తిగా మారిపోయాడు, అతడు ఒక సోమరిబోతుగా మారిపోయాడు, అతడు ఒక తిరుగుబోతుగా మారిపోయాడు. చాలా బాధ 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 బాధ, చాలా బాధ. తన ఆత్మీయ జీవితం అంతగా పతనమైపోయింది. నా ఆత్మీయ సహోదరుడా, ఈరోజు అతని మార్గము మోసకరమైపోయింది, అతని మార్గము సరి అయినదిగా లేదు, అతని హృదయము మూర్ఖంగా మారిపోయింది, అతడు పవిత్ర హృదయాన్ని కోల్పోయినాడు, అతడు శుద్ధ హృదయాన్ని కోల్పోయినాడు, అతడు జీవితంలో హృదయంలో చెడినవాడై, మతి చెడినవాడై తను ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ చెల్లి, తమ్ముడు, అన్న, అమ్మ, అక్క, నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మతి చెడిన వాడే బ్రతికినాడు. చూడండి, మనసు చెడినవాడు మలినమైపోతాడు, మతి చెడినవాడు మూర్ఖుడైపోతాడు, మతి చెడినవాడు ఎదుటి వ్యక్తిని పాడు చేయడానికి ఇష్టపడతాడు. అయితే ఇతడు లోకానుసారంగా అందరినీ లోకం వైపు తిప్పుతూ బ్రతుకుతున్న వ్యక్తిగా మారిపోయాడు. మూడోది, అతనిలో ఉన్న బలహీనత. హోషేయ గ్రంథం 4:16 మొండితనము. ఎంత సరిచేయాలనుకున్నా సరిచేయబడలేకపోయాడు. చూడండి, మొండితనము వాడుకైపోయింది. ఆ యొక్క మూర్ఖత్వంలోనికి వెళ్ళిపోయాడు. తన మొండితనము తన జీవితాన్ని పతనం చేసింది. కొందరి మొండితనం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తి చెప్తే వినడు, విన్నా దాన్ని గ్రహించడు, విన్నట్టే చేస్తాడు, కానీ దాన్ని ఆచరించడు. చాలా మంది జీవితంలో మొండితనము, ఆ మొండితనము ద్వారా జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, ఆరోగ్యం కోల్పోతారు,
ఆశీర్వాదాన్ని కోల్పోతారు. మొండితనానికి నిర్వచనం ఏమిటంటే, చక్కగా నిలబెట్టాలని దేవుడు ఆశిస్తే చక్కగా నిలబడరు వీళ్ళు. వారి గుణములో వంకరతనం ఉంటుంది. వారి ఆలోచనలో వంకరతనం ఉండే వాళ్ళు మొండితనంగా జీవిస్తారు. అయితే ఇతడు పాపము చేయట వాడికైపోయింది, మతి చెడి బ్రతుకుతున్నాడు, మొండితనం కలిగి బ్రతుకుతున్నాడు. ఎన్ని వాక్యాలు విన్నా ఒక మొండితనం ఉంటుందే. సరి చేసుకో, చక్కగా నిలబడు, దేవుని కోసం ప్రకాశించు అని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న ఆ మొండితనాన్ని తీసేసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆత్మీయులారా, ఏ మొండితనం ఉంది? తల్లిదండ్రులకు మాటకు విధేయత చూపని మొండితనమా? సేవకుని మాటను గౌరవించని మొండితనమా? వాక్యానికి లోబడని మొండితనమా? ఆత్మీయులు హెచ్చరిస్తే సరి చేసుకోలేని మొండితనమా? ఈరోజు నీలో ఉన్న మొండితనాన్ని తొలగించుకో. అది నీ బలహీనత. ఆ బలహీనతే నిన్ను భయంకరంగా పాడు చేస్తుంది. ఈరోజు ఎఫ్రాయిము జీవితం నీతో మాట్లాడుతున్న మాట, నీలో ఉన్న ఆ మొండితనం ఒకటి ఉందే, తీసేసుకో. ఒకడు పరిగెత్తుకొని వచ్చి, బోధకుడా నిత్య జీవానికి వారసుని కావాలి అన్నాడు. నేను నీకు వారసత్వం ఇస్తాను, కానీ నీకున్నయ్య అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించంటే వాడు ముఖము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. ఆత్మీయంగా ఏంటంటే వానిలో ఒక మొండితనం ఉంది. ఏమిటి తెలుసా? లోకం నాలో ఉన్నది, నేను లోకంతో ఉన్నా, దానికి నేను అడిక్ట్ అయినా, అందులోకి వెళ్ళి నేను బయటికి రాలేనని చెప్పి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం నేను సరి చేస్తున్నప్పుడు నీ మొండితనము, నీ బిగుసుతనము తొలగించుకో అని పరిశుద్ధాత్ముడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. 4వ బలహీనత తనలో హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని యొద్దకు వారు వచ్చినను గ్రహింపని స్థితిలో ఉన్నారు. దేవుడు దర్శిస్తుంటే గ్రహింపు లేని బ్రతుకులో ఉన్నాడు అతడు. దేవుని సన్నిధిలో ఉండి దేవుడు తనను దర్శిస్తున్నప్పుడు, తనను సరి చేస్తున్నప్పుడు గ్రహింపు లేని వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఒక పశుప్రాయుడిగా మారిపోయాడు. చాలా బాధాకరమైన విషయం. దేవుడు దర్శించే సమయంలో, దేవుడు మాట్లాడే సమయంలో, దేవుడు సరిచేసే సమయంలో, దేవుడు నిలబెట్టే సమయంలో, దేవుడు నీ పాపాన్ని ఒప్పించే సమయంలో, దేవుడు నీ మనోనేత్రాలు వెలిగించే సమయంలో, దేవుడు నీ హృదయాన్ని తాకుతున్న సమయంలో, నిన్ను రూపాంతరపరుస్తున్న సమయంలో, నీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును, నూతన తలంపులను, నూతనమైన ఆలోచనలు నీకు అనుగ్రహిస్తున్న సమయంలో నువ్వు గ్రహింపు లేని బిడ్డగా బ్రతుకుతున్నావు. నువ్వు గ్రహించలేకపోతున్నావని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన వాక్యాన్ని గ్రహించే శక్తి కావాలి. ఆయన మాట్లాడుతున్నప్పుడు నీకు గ్రహింపు కావాలి. ఆ వాక్యం ద్వారా నువ్వు బ్రతకాలి, బలపరచబడాలి, దీవించబడాలి, నడిపించబడాలి. ఆయన దర్శిస్తున్నప్పుడు నువ్వు గ్రహింపులోనికి రావాలి. అతడు పాపము చేయట వాడికైపోయింది, 2వది మతి చెడిపోయింది, 3వది మొండితనం వచ్చింది, 4వది గ్రహింపు లేని జీవితం. గ్రహింపు లేనివాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అయితే ఎఫ్రాయిములో ఇలాంటి బలహీనతలు చోటు చేసుకున్నాయి. ఈరోజు నువ్వు ఏ బలహీనతతో ఉన్నావు? ఏ బలహీనత నిన్ను కృంగదీస్తుంది? ఏ బలహీనత నిన్ను వెంటాడుతుంది? ఏ బలహీనతతో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు? ఏ బలహీనత నిన్ను బలంగా పట్టేసింది? ఆ బలహీనతతో నువ్వు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, గొడవలతో, అటు భార్యతో, ఇటు పిల్లలతో, ఆఫీస్ కాడ, బంధువులతో, ఆత్మీయులతో, సంఘంలో, నీ చుట్టూన వారితో నీలో ఒక పాపం పెట్టుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టలేక ఆ పాపానికి బానిసై నీవు దేవుడు దర్శిస్తున్నప్పుడు గ్రహించలేకపోతున్నావేమో. ఈ రోజున నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, గ్రహించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గ్రహింపులోనికి రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు గ్రహింపు లేని వ్యక్తిగా జీవించినాడు. 5వ విషయాన్ని చూస్తే
ఆత్మీయులారా, హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనములో వ్యాధిగ్రస్తుడైనాడు, అంతేకాదు రోగాల పాలైనాడు, ఇతరులను ఆశ్రయించినాడు. రోగముతో పీడింపబడుతూ ఇతరులను ఆశ్రయించినాడు. యెహోవా రాఫా అయిన దేవుడు, స్వస్థపరిచే దేవుడు మనకుండగా, వాగ్దానాల ద్వారా బాగు చేసే దేవుడు మనకుండగా, ఆయన యొక్క నామములో స్వస్థత మనకు రాగా, ఇతడు వ్యాధిగ్రస్తుడై ఇతరులను ఆశ్రయించినాడు, అన్యులను ఆశ్రయించినాడు, లోకస్తులను ఆశ్రయించినాడు. అతడు దేవుని ఆశ్రయించవలసిన వ్యక్తి లోకాన్ని ఆశ్రయించి బ్రతికినాడు. ఇతనిలో ఏ మంచి లేదు, ఏ ఆత్మీయత లేదు, కానీ దేవుడు తన యందు కనికరపడ్డాడు. ఎఫ్రాయిమా, నేను నిన్ను కన్నాను. ఎఫ్రాయిమా, నీకు నడక నేర్పిన వాడిని నేనే. ఎఫ్రాయిమా, నేను నిన్ను ఎలా మర్చిపోగలను? ఎఫ్రాయిమా, నా ముద్దు బిడ్డ. ఎఫ్రాయిము ఎవడు తిప్పివేయని అప్పం వంటిగా మారిపోయిన దేవుడు ఎఫ్రాయిము దగ్గరికి వచ్చాడు. ఎఫ్రాయిమును పిలుస్తున్నాడు. అతన్ని కనికరించాలి. నాకు ఒక కడుపులో బాధ ఉంది, అతన్ని నేను బాగు చేయాలి. ఎఫ్రాయిమును తిరిగి నిలబెట్టాలి. ఎఫ్రాయిముకు బలాన్ని ఇవ్వాలి. ఎఫ్రాయిముకు సొగసునివ్వాలి. ఎఫ్రాయిముకు ఆశీర్వాదం ఇవ్వాలి. ఎఫ్రాయిము తలను పైకెత్తాలి. ఇంత పాడైపోయిన వాని జీవితంలో దేవుని కృప దిగుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ కృప తనను వెంటాడుతుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ కృప తనను బలపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత బలహీనుడు అయినా, ఎంత పాపములో ఉన్నా, ఎంత శాపములో ఉన్నా, ఎంత రోగములో ఉన్నా, ఎంత హేయక్రియలో ఉన్నా, ఆయన కృప నిన్ను ఆవరించునుగాక. ఆయన కృప నిన్ను విడిపించునుగాక. ఆయన కృప నిన్ను స్థిరపరచునుగాక. ఆయన కృప నిన్ను లేవనెత్తునుగాక. నేడు నేను ఏమైనానో అది ఆయన కృప అయి ఉన్నది. ఆత్మీయులారా, ఈ రోజున ఎఫ్రాయిము వ్యాధిగ్రస్తుడైపోయాడు, రోగముతో కుళ్ళిపోతున్నాడు. ఆత్మీయంగా లోపట రోగం ఉంది, మానసికంగా మనసులో రోగం ఉంది, శరీరపరంగా భౌతికంగా రోగం ఉంది. ఈ రోగాలతో పీడింపబడుతున్నా బుద్ధి లేకుండా జీవిస్తున్నాడు. ఇతరులను ఆశ్రయిస్తున్నాడు, ఇతరుల దగ్గరికి వెళుతున్నాడు. దేవుని ఆశ్రయించవలసిన వ్యక్తి, దేవుని పాదాల దగ్గరికి రావాల్సిన వ్యక్తి, దేవుని మీద విశ్వాసం ఉంచవలసిన వ్యక్తి ఇతడు ఇతరులను ఆశ్రయించి. చూడండి ఆత్మీయులారా, దేవుని ఆశ్రయించవలసిన వ్యక్తి మనుషులను ఆశ్రయిస్తున్నాడు. ఒకవేళ దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నువ్వు రాజులను ఆశ్రయిస్తే నీకు రక్షణ లేదు, నువ్వు మనుషులను ఆశ్రయిస్తే నీకు రక్షణ లేదు. నువ్వు ఆశ్రయించవలసింది జీవము కలిగిన యేసు ప్రభువును, మార్గమైన యేసు ప్రభువును, నిన్ను రక్షించే యేసు ప్రభువును నువ్వు ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది. అయితే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? అయితే ఈరోజు ప్రభునితో చెప్తున్న మాట ఏమని తెలుసా? అతడు వ్యాధిగ్రస్తుడైంది, మనుషులను ఆశ్రయించిన బలహీనుడైపోయాడు. అయినా దేవుడు తన ఆత్మీయంగా తన యొక్క ఆలోచనలో ఈ యొక్క ఎఫ్రాయిమును మర్చిపోలేని స్థితి. ఆత్మీయులారా, గమనించండి. అంతేకాదు హోషేయ గ్రంథము 6వ బలహీనత, హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో అన్యజనులతో కలిసిపోయినాడు. అంతేకాదు త్రిప్పివేయని అప్పము వంటి వాడైపోయాడు, కాలిపోయిన వ్యక్తిగా. ఆత్మీయంగా చెప్తున్నాను, ఇతడు అన్యజనులతో కలిసిపోయాడు, ఆచారాలలో కలిసిపోయాడు, అలవాట్లలో కలిసిపోయాడు, పాపములో కలిసిపోయాడు, లోకంలో కలిసిపోయాడు, అవిధేయతలో కలిసిపోయాడు, అక్రమంలో కలిసిపోయాడు, అన్నిట్లలో కలిసిపోయాడు. నీతి పోయింది, భక్తి పోయింది, యథార్థత పోయింది, పరిశుద్ధత పోయింది, ప్రార్థన పోయింది, విశ్వాసం పోయింది, నమ్మకం పోయింది, అంత పోయి అన్యజనులతో తానే అంటే తందనాన అంటున్నాడు. ఓ వాక్యం చూస్తున్న నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, నీవు కూడా నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ అందరితో కలిసి బ్రతకడం మంచిదే, కానీ నీ ప్రత్యేకత నువ్వు కాపాడుకోవాలి, నీ భక్తి నువ్వు కాపాడుకోవాలి, నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి, నీ పరిశుద్ధత నువ్వు కాపాడుకోవాలి. నీ యొక్క ఆత్మీయ రంగంలో ఒకవేళ అన్యజనులతో కలిసిపోయినప్పుడు నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావేమో. ఈరోజు దేవుడే నిన్ను దర్శిస్తుండగా, నీ ఆత్మీయ నేత్రాలను వెలిగిస్తుండగా, నీ హృదయాన్ని తాకుతుండగా నీ మనసు మార్చబడునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నీలో ఒకవేళ అహంభావం ఉందా, తొలగించుకో. నిద్రమత్తుందా, తొలగించుకో. ప్రార్థనలేముందా, తొలగించుకో. వేషధారణ ఉందా, తొలగించుకో. దూరంగా ఉన్నావా, ఆయన దగ్గరికి రా. శత్రువులతో సాహసం చేస్తున్నావా, ఆయన సన్నిధికి రా. బొంకుట లేదంటే నీ ఆత్మీయ జీవితంలో మరి మతి చెడు బ్రతుకుతున్నావా, ఆయన సన్నిధికి రా. క్రీస్తుకు కలిగిన మనసు కలిగి
జీవించాలని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుండగా నీ జీవితాన్ని సరి చేసుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకో, పాపాలను ఒప్పుకో, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. తరువాత 7వ బలహీనత తనలో హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో అక్కరికి రాని విల్లుగా దేవుని తట్టు తిరగని వ్యక్తిగా మిగిలిపోయాడు. అక్కరికి రాని బాణం లెక్క, అక్కరికి రాని సాధనం లెక్క మిగిలిపోయాడు. ఎవ్వరికి అక్కరికి రాలేదు. ఇక లోకానికి అక్కరికి రాలే, కుటుంబానికి అక్కరికి రాలే, సంఘానికి అక్కడి రాలే, మరి ఎవరికి అక్కడి రాని వ్యక్తిగా ఎఫ్రాయిం మిగిలిపోయినాడు. అప్పుడు నా ప్రభు అంటున్నాడు, ఎఫ్రాయిమా నేను నిన్ను మరలా కరుణిస్తా, ఎఫ్రాయిమా నేను నిన్ను మరలా నిలబెడతా, ఎఫ్రాయిమా నేను నిన్ను మరచిపోను అని చెప్పి ఎఫ్రాయిముతో స్నేహబంధం కలుపుకున్నాడు. నువ్వు ఎవరికి పనికి రాకున్నా నేను నిన్ను పనికి వచ్చేటట్టు చేస్తానని దేవుడే ఎఫ్రాయిముకు అంటున్నాడు. నేను నిన్ను స్నేహితును, ఎండిపోయిన స్థితిలో ఉన్నా నేను నిన్ను స్నేహిస్తాను అన్నాడు అని చెప్పి హోషేయ గ్రంథము 14వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు ఉంటుంది. నీకు మరలా సొగసునిస్తాను, లెబానోనుకున్న సొగసును నీకు ఇస్తాను, ఒలివ చెట్టుకున్న సౌందర్యాన్ని నీకు ఇస్తాను. మరలా నీ నీడకు అనేకులు పరిగెత్తుకుంటూ వస్తారు, చెట్టుకు మంచున్నట్లు నేను నీకుంటాను. అనేకులు నీ యొద్ద నుండి వెళ్ళిపోయిన వారు తిరిగి నీ నీడ కిందికి వస్తారు అని ఎఫ్రాయిముకు కోల్పోయిన సొగసునిచ్చిన కృప ఈ బాలారాసి. హల్లెలూయా. చెడిపోయిన పతనమైన సర్వమానవాళి కోసం కల్వరి సిలువలో నా ప్రభు కార్చిన రక్తమే నీకు విడుదలనిచ్చే రక్తం. ఎఫ్రాయిము వలె ఏ మార్గంలో చెడిపోయినావో, ఏ స్థితిలో చెడిపోయినావో, ఎంత దూరంగా బ్రతుకుతున్నావో, ఎంత మొండి వైఖరిలో ఉన్నావో, నీ కోసం మరలా చెట్టుకు మంచున్నట్లు నేను నీకుంటాను ఎఫ్రాయిం. నీతో స్నేహిస్తాను ఎఫ్రాయిం. నీకు సౌందర్యం ఇస్తాను, నిన్ను ఎత్తైన శిఖరంగా చేస్తాను, నీ నీడ కిందికి ప్రజలను తీసుకొస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని కృప ఎఫ్రాయిం పైకి దిగి వచ్చినట్టుగా ఈరోజు కృపను కోరుకో. ఆ కృప దావీదుని హెచ్చించింది, ఆ కృప పేతురును ఉన్నత స్థితిలో నిలబెట్టింది, ఆ కృప యాకోబును ఇశ్రాయేల్గా చేసింది. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో ఉన్నా కృపను కోరుకో, కృపను కోరుకో. ఆ కృప నిన్ను బలపరచునుగాక. ఆయనది శాశ్వతమైన కృప, అది ఎడబాయని కృప, అది నిన్ను విడువని కృప. ఆ కృప నిన్ను ఆవరించునుగాక, ఆ కృప నిన్ను ఇప్పుడే ఆవరించునుగాక, కృప నిన్ను ఆవరించునుగాక. దేవునికి స్తోత్రం. ఎఫ్రాయిమును ఆవరించిన అద్భుతమైన కృప తన స్థితిని మార్చింది, తన గతిని మార్చింది, తన పరిస్థితిని మార్చింది, తన జీవితాన్ని మార్చింది. ఈరోజు దేవునికి స్తోత్రం. ప్రభు నీతో చెప్తున్నాడు, నీ ఆలోచన మార్చేది ఆయన కృప, నీ జీవితాన్ని వెలిగించేది ఆయన కృప. ఆయన కృపను కోరుకో సహోదరుడా, ఆయన కృప నిన్ను ఆవరించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత బుద్ధిని కలిగించేది కృప, నిన్ను ఉన్నత స్థితికి నడిపించేది కృప. ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన కృపను కోరుకో. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్ముని దుఃఖపరుస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో, పరిశుద్ధాత్ముని త్రోసేస్తున్న వ్యక్తిగా ఉన్నావేమో, పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఒప్పింపజేస్తూ నిన్ను నీతిమంతునిగా తీర్చిదిద్దాలని పరిశుద్ధాత్ముడు నీలోనికి వస్తుండగా ఆ పరిశుద్ధాత్ముని నువ్వు తృణీకరిస్తున్నావేమో, ఆ పరిశుద్ధాత్ముడు నేను సర్వసత్యంలోనికి నడిపించడానికి ఇష్టపడుతుండగా, ఆ పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమి బోధించగా యేసులో ఉన్నాయి నీకు బోధిస్తుండగా నువ్వు సరిచేయబడవా? నీ మనసును మార్చుకోవా? నీ జీవితాన్ని మార్చుకోవా? నీ జీవితంను ఈరోజు సరి చేసుకోమని ప్రభు చెప్తున్నాడు. నీ యొక్క చెడ్డ తలంపులను ఆయన కృప తొలగించునుగాక. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీ ఆయాసకరమైన జీవితాన్ని ఆయన కృప తొలగించునుగాక. ఈ రోజున సుత్తె వంటి ఆయన మాటలు నిన్ను సరిచేస్తుండగా సరిచేయబడు. అగ్ని వంటి మాటలు నిన్ను సరిచేస్తుండగా సరిచేయబడు. ఆయన సబ్బు వలె నిన్ను కడుగుతుండగా నువ్వు సరిచేయబడు. ఆయన కొలిమిలో వేసి నిన్ను శుద్ధి చేయుచుండగా నువ్వు శుద్ధుడు నమ్ము. ఆయన గండ్ర గొడ్డల వలె నిన్ను కట్ చేస్తున్నప్పుడు, నిన్ను సరి చేస్తున్నప్పుడు నువ్వు సరిచేయబడు. నీ ఆత్మీయ జీవితంలో నీ సిద్ధిలో
నూనె నింపుకొని ప్రభు 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 ఎఫ్రాయిము లాంటి నా జీవితాన్ని మరలా తిరిగి కట్టు. నేను మతి చెడిన బ్రతుకు, జీవితం చెడిన బ్రతుకు, లోకంతో కలిసిపోయాను. ప్రార్థనలు ఏమీ లేక, వాక్యంలో నేను దూరమైపోయి, సావాసంలో దూరమైపోయి, నాయనా ఎండిపోయిన రెమ్మ వలె, ఎండిపోయిన చెట్టు వలె ఉన్న పచ్చదనం దయచే, పరిశుద్ధత దయచే, ప్రార్థన దయచే. అద్భుతమైన కృప నన్ను ఆవరించాలని కృపకు అప్పగించుకుంటే ఎఫ్రాయిమును కనికరించిన ఆ ప్రభు నిన్ను కనికరించి నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలను దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేసి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో ప్రార్థించి పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న తర్వాత ఒక చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యం విన్న తర్వాత మేడగది సాహసం అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఇతరులకు షేర్ చేయి. వాక్యం నిన్ను బలపరిచి, స్థిరపరిచి, నడిపించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.